ఏంటమ్మాయ్ అంత పరధ్యానంగా ఉన్నావు? ప్రపంచాన్ని మర్చిపోయి అంతగా ఏం ఆలోచిస్తున్నావో? ఏమీ లేదమ్మమ్మా, మా చెల్లెల్ని పట్టణంలో కాలేజీలో చేర్పించొస్తున్నాను కదా, అదెలా ఉందా అని ఆలోచిస్తున్నాను. చాలా మంచిదే కదా, మరి ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది? అమ్మమ్మ, మంచిదే కానీ నా చెల్లి ఎప్పుడు నన్ను వదిలి ఉండలేదు. అందులోనూ అది కొత్త వాతావరణం. అక్కడ నా చెల్లి ఎలా ఉంటుందో ఏమో, నాకదే దిగులుగా ఉంది. పెచ్చదానా, ఎందుకే దిగులు? అక్కడ నీ చెల్లి ఒక్కటే కాదు కదా, నీ చెల్లితో పాటు చాలా మంది ఉన్నారు. అక్కడ చదువుకోవడానికి వస్తారు కదా. అది నిజమే, కానీ అక్కడ అందరూ కొత్త వాళ్ళు. ఎవరు ఎలాంటి వాళ్ళో దీనికి అసలు పూర్తిగా తెలీదు. నీ చెల్లి ఎప్పుడు నీ మనసును ఒప్పించే పని చేయదులే. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకొని మనసుని పాడు చేసుకోబాక. శారద తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. శారద తన చెల్లి రుక్మిణి ఆలనా పాలనా చూసుకోవటం కోసం ఊరిలో అందరిళ్లల్లో ఇంటి పని చేసి వారు పెట్టిన భోజనం తీసుకొచ్చి తన చెల్లెలికి తినిపించేది. రుక్మిణిని బడికి పంపించి శారద పొలంలో కూలి పనికి వెళ్ళేది. అలా వచ్చిన డబ్బుల్ని దాచి తన చెల్లెల్ని పై చదువులు చదివిస్తూ ఉండేది. అలా తను పడిన కష్టానికి ప్రతిఫలంగా తన చెల్లి బాగా చదువుకొని ఇప్పుడు మంచి కాలేజీలో చేరింది. ఇప్పుడయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంది. అందుకోసం ఇంకా ఎక్కువగా కష్టపడి పని చెయ్యాలని శారద నిర్ణయించుకుంది. తెలిసిన వారి దగ్గర పొలం కౌలుకి తీసుకొని ఎండనక వాననక పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉండేది శారద. మిగిలిన సమయంలో ఊర్లో ఉన్న ధనవంతుల ఇళ్లల్లో వంట పని చేస్తూ ఉండేది. అలా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని చెల్లెలి చదువుల కోసం పంపించేది. వారానికొకసారి తన చెల్లి ఎలా ఉంటుందో అని ఉత్తరం రాసి పంపించేది. చెల్లి కూడా తిరిగి ఉత్తరం రాసి పంపేది. తన చెల్లి పంపిన ఉత్తరం చూసి చాలా సంతోషించేది శారద. కొన్ని రోజుల తర్వాత తన చెల్లి నుంచి ఉత్తరం వస్తుంది. ఉత్తరంలో తన ఇంటికొస్తున్నట్లు రాసుంటుంది. అది చూసిన శారద చాలా సంతోషిస్తుంది. చెల్లెలి ఇంటికొస్తుందని తెలిసి తనకిష్టమైన అన్ని పిండి వంటలు తయారు చేస్తూ ఉంటుంది. ఇంటిని కూడా శుభ్రం చేసి రంగులు వేయిస్తుంది. ఇంటి ముందు కూడా రంగురంగుల ముగ్గులు వేస్తుంది. తన చెల్లికి మంచి బట్టలు కూడా తెప్పించి ఉంచుతుంది. ఇక శారద ఎదురు చూస్తున్నట్టుగానే తన చెల్లి వచ్చే రోజు కూడా రానే వస్తుంది. తన చెల్లిని తీసుకురావడం కోసం బస్టాండ్కి వెళ్ళి తన చెల్లెలు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటికి పట్నం నుంచి బస్సు వస్తుంది. కానీ ఆ బస్సులో చాలామంది దిగారు. తన చెల్లి మాత్రం కనిపించలేదు. ఒక అమ్మాయి మోడ్రన్ డ్రెస్లో తన ముందు నించుని పలకరిస్తుంది. అది చూసిన శారదకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తింగర్ చూపులు చూస్తూ ఉంటుంది. ఇక రుక్మిణి తను పెట్టుకున్నటువంటి కళ్ళజోడు తీసి ఇలా అంటుంది. అక్కా, నన్ను గుర్తుపట్టలేదా? తన చెల్లెలి గొంతులో అనిపించేసరికి అటువైపు తిరిగి చూస్తుంది. తన ఆకారాన్ని అవతారాన్ని చూసి శారద ఆశ్చర్యపోతుంది. ఏంటే, నీకు బట్టలేవా? ఆ గుడ్డ ముక్కలతో అతుకులేసిన బట్టలేసుకున్నావు. అసలు ఎవరు కొనిచ్చారు నీకు? అక్కా, పట్నంలో ఇలాంటి బట్టలే వేసుకుంటారు. ఇలాంటి బట్టలు వేసుకుంటేనే గౌరవం ఇస్తారు. ఏడ్చినట్లుగానే ఉందిలే. నిన్ను చదువుకోమని పంపిస్తే చదువుకోకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు నేర్చుకున్నావా? తన మాట మాట్లాడుతూ ఉండగానే తన చెల్లి పక్కన ఒక మనిషి వచ్చి నిలబడతాడు. హాయ్, హవ్ యూ అండి అని శారదని పలకరిస్తాడు. ఏమీ అర్థం కాక శారద చూస్తూ ఉండిపోతుంది. అక్కా, తను నిన్ను ఇంగ్లీష్లో పలకరించారు. తను నా ఫ్రెండ్ అక్కా. ఈ అమ్మాయికి ఏం పోయే కాలమే, మగాళ్ళేసుకునే బట్టలేసుకుంది. మీ స్నేహితులందరూ ఇలాగే ఉంటారా ఏంటి? నువ్విలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నావన్నమాట. తను అమ్మాయి కాదక్కా, తన అబ్బాయి. ఏంటి, అబ్బాయా? నువ్వు ఈ మధ్య అబ్బాయిలతో కూడా మాట్లాడుతున్నావా? అబ్బాయిలతో కూడా ఉంటున్నావా? అంతేకాకుండా ఊరికి కూడా తీసుకొచ్చేసావు. స్నేహం చేయడానికి మీకు అమ్మాయి దొరకలేదే? పట్నంలో అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమేనక్కా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని ఉండరు. అది పట్నం కావచ్చు, కానీ ఇది పల్లెటూరు. ఇక్కడ ఒక ఆడపిల్ల ఒక మగవాడితో మాట్లాడితే తప్పుగా అనుకుంటారు. అందులోనూ నువ్వేకంగా మన ఊరికే తీసుకొచ్చేసావు. వాడెవడో కూడా మనకు తెలియదు కదే. అతను చాలా మంచివాడక్కా. నాకు కాలేజీలో చాలా సపోర్ట్గా ఉంటాడు. నాకన్నీ నేర్పించేవాడు. ఏంటి నేర్పించేది? ఇలాంటి దిక్కుమాల అలవాట్లు నేర్చుకుని వచ్చావు. ఊర్లో నన్ను తలెత్తుకొని తిరగకుండా చేస్తున్నావుగా నువ్వు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ అబ్బాయి ఎక్కడుంటాడో? మనతో పాటే మన ఇంట్లోనే ఉంటాడు. పట్నంలో ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిసే ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటారు కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే కొడతాను మళ్ళీ. ఒకే చోటు ఉంటారా? నీకెలా తెలుసు? నువ్వు హాస్టల్లో కదా ఉండేది. లేదక్కా, నేను హాస్టల్లోనే ఉండట్లేదు. ఇతనితో కలిసి అతని గదిలోనే ఇద్దరం కలిసి ఉంటున్నాం. ఆ మాట వినగానే శారదకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నోట మాట రాలేదు. ఊర్లో తలెత్తుకొని ఎలా తిరగాలో అర్థం కాలేదు. అతను అబ్బాయే కావచ్చు, మన ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదంతే. సరే అయితే అమ్మమ్మగారైన శాంతమ్మ గారున్నారు కదా,
ఆవింట్లో ఉంటాడు. శారద అందుకు ఒప్పుకోలేదు. ఇక రుక్మిణి తన అక్కని బ్రతిమాలి తను ఇక్కడ ఉండటానికి అంగీకరించమని వేడుకుంటుంది. లేకపోతే నేను ఇట్నించిటే పట్నం వెళ్ళిపోతానని బెదిరిస్తుంది. ఇక చేసేదేమీ లేక శారద చెల్లి మీద ఉన్న ప్రేమతో తన స్నేహితుడు తమతోనే ఉండటానికి అంగీకరిస్తుంది. ఇద్దరిని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. తినటం కోసం వారికి తానే స్వయంగా తయారు చేసిన రుచికరమైన పిండి వంటలు తీసుకొచ్చిస్తుంది శారద. అవి చూసిన రుక్మిణి స్నేహితుడు ఇలా అంటాడు, నాకివేమొద్దు. పిజ్జా, బర్గర్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ 65 అలాంటి పదార్థాలు తప్ప ఇలాంటి చీప్ ఫుడ్ తినను. ఏంటే వాడు మాట్లాడేది? వాడు అలా మాట్లాడుతుంటే నువ్వేంటి మాట్లాడవు? అవునక్క, చిన్నప్పటి నుంచి తిని తిని తినాలనిపించట్లేదు. నీకిష్టమని ఎంతో కష్టపడి తయారు చేశాను తెలుసా? నాకిష్టం లేదక్కా, ఇంకిలాంటి చేయి మాకు. సర్లే, ఇప్పటికైతే తిను మరి. మేం బయటికెళ్ళి భోజనం చేస్తాం. అవునక్క, మేము బయటికెళ్ళి హోటల్లో తినొస్తాం. వెళ్ళడానికి వీల్లేదంతే. ఇది పల్లెటూరు. మీరు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇదేమైనా పట్నం అనుకున్నావా? అక్క, నువ్వు నీ చాదస్తాం. ఎందుకక్క ప్రతిదానికి భూతద్దంలో చూస్తావు? భూతద్దంలోనే ఆలోచిస్తావా? మీ చెల్లెలు ఎలాంటిదో నీకు తెలీదా అక్క? ఎవరో ఏదో అంటారని ఎందుకు భయపడుతున్నావు? ఎంతకాలం అక్క ఇలా భయంలో బ్రతుకుతావు? ఇక అప్పుడే ఇంట్లోకొస్తుంది శాంతమ్మ. వస్తూనే శారద చెల్లెలి కోసం వేడివేడి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వండుకుని తీసుకొస్తుంది. అమ్మాయి సారా, చెల్లెలు వచ్చిందన్నావుగా, అందుకే వాళ్ళకి భోజనం తీసుకొచ్చాను. రుక్మిణి ఏంటి చాలా మారిపోయినట్టుంది? సర్లే, చాలా అలసిపోయి ఉంటారు గాని వేడివేడిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అంటూ శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శారద, రుక్మిణి, రుక్మిణితో పాటు వచ్చిన స్నేహితుడు ముగ్గురు కలిసి కడుపు నిండా భోజనం చేస్తారు. శారద వంటింట్లోకి వెళ్లి తన పనిలో నిమగ్నం అయిపోతుంది. రుక్మిణి తన స్నేహితుడితో కలిసి పెరట్లోకి వెళ్లి సిగరెట్ కాలుస్తూ ఉంటుంది. వంటింట్లో నుంచి శారద చూస్తుంది. చెల్లెల దగ్గరకొచ్చి చెంప పగలగొడుతుంది. తన అక్క చేసిన అనూహ్య పరిణామానికి రుక్మిణి భయపడుతుంది. ఎందుకక్క కొట్టావు? నేనేం తప్పు చేశానని? కొట్టాలా చంపాలా ఏంటే నువ్వు చేసే పని? ఇప్పుడు నేనేం చేశానని? ఆడపిల్లవయ్యుండి సిగరెట్లు తాగుతావా? తాగితే ఏమైందక్క? ఇందులో ఏముంది? ఏదో తప్పు చేసినట్లు కొడుతున్నావు. ఆడపిల్లలు ఎక్కడైనా సిగరెట్లు తాగుతారా రుక్మిణి? ఆడ మగ ఇద్దరు సమానమే. ఇది చేయాలి అది చేయకూడదని ఎక్కడ రాసి పెట్టలేదు. ఆడది తనకిష్టమైతే ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరితోనైనా కలిసి జీవించొచ్చు. నిన్ను చదువుకోవే అని పంపిస్తే ఇలాంటి కొంపలు తీసే పనులు చేస్తావా? అసలు చదువుతున్నావు నువ్వు? మీ కాలేజీలో ఏమి నేర్పిస్తున్నారు నీకు? సుఖంగా సంతోషంగా ఉండడం చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావక్క. ఏది చేసినా నాపైన కోప్పడుతున్నావు అని రుక్మిణి అలిగి అక్కడి నుంచి తన స్నేహితుడిని తీసుకుని వెళ్ళిపోతుంది. తన చెల్లెలు అంత మాట అనేసరికి చాలా బాధపడుతుంది. పడుకునే సమయం అవ్వటంతో శారద లోపలికొస్తుంది. అక్కడ జరిగిన సన్నివేశం చూసి శారద పై ప్రాణం పైనేపోతుంది. రుక్మిణి, ఏం చేస్తున్నావే నువ్వు? ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం ఎక్కడ నేర్చుకున్నావు? అసలు నీకెవరు చెప్పారు? నేను ఇప్పుడేం చేశాను? నువ్వెందుకలా అరుస్తున్నావు? ఏం చేశానని నన్ను అడుగుతున్నావా? నువ్వు పెళ్లి కాకుండా ఆ అబ్బాయిని ఎందుకు కౌగిలించుకుంటున్నావు? అక్క, ఇది పట్నంలో కల్చర్ అక్క. పడుకునే ముందు ఇలాగే ఒకరినొకరు కౌగిలించుకుంటాం, గుడ్ నైట్ చెప్పుకుని పడుకుంటాం. ఇది పట్నంలో అయితే సర్వసాధారణమక్క. తన చెల్లెలు చెప్పిన మాటలు విన్నాక శారదకి నోట మాట రాలేదు. తన గదిలోకి వెళ్ళిపోతుంది. అక్క ప్రవర్తన వాళ్ళకి ఇబ్బందిగా ఉండటం చేత ఆ రోజు రాత్రి అక్కడే పడుకొని మరుసటి రోజే ఉదయం శారదకి చెప్పకుండా మొదటి బస్సుకే తన స్నేహితుని తీసుకుని పట్నం వెళ్ళిపోతుంది రుక్మిణి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.